హాయ్ గైస్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. ఈ వీడియోలో మనం క్రాంక్డ్ బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అనేది చాలా డీటెయిల్గా, సింపుల్గా, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక స్లాబ్ ఇలా ఉన్న తర్వాత పైనుంచి లోడ్స్ పడుతున్నాయి. ఈ లోడ్స్ వల్ల ఇలాగా డిఫ్లెక్ట్ అవుద్ది కిందకి. ఇటువైపు ఏమో ఇలా పైకి లేస్తుంది. అంటే దీన్ని చూపించాలంటే ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్లో ఈ 3 కాలమ్స్ అనుకుంటే, ఇలా ఒక స్లాబ్ లేదా బీమ్ కానీ ఉంటే, ఇది స్లాబ్ లేదా బీమ్ అనుకుంటే, ఇలా లోడ్ పడినప్పుడు దీన్ని పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం, దీన్ని నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. పాజిటివ్ బెండింగ్ మూమెంట్ని సాగింగ్ అంటాం, నెగిటివ్ బెండింగ్ మూమెంట్ని హాగింగ్ అంటాం. ఇది బీమ్ అనుకోండి, ఇది స్లాబ్ లేదా బీమ్. ఇప్పుడు ఇది బెండ్ అయితే ఎలా అవుతుంది? ఇది హాగింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లోడ్స్ అప్లై అయినప్పుడు ఈ సర్ఫేస్ అనేది, బాటమ్ సర్ఫేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ టాప్ సర్ఫేస్ కంప్రెస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే టాప్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే టాప్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అవుతుంది, బాటమ్ సర్ఫేస్ కంప్రెస్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవుతుందంటే అక్కడ టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు, అంటే మనకి టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. కాంక్రీట్లో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం స్టీల్ బార్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం టెన్సైల్ ఫోర్సెస్ని రెసిస్ట్ చేయడం కోసం. దీనికోసం ఏం చేస్తాం? ఏ ఏరియాలో అయితే టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువగా యాక్ట్ అవుతున్నాయో ఆ ఏరియాలో రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూసి చెప్పండి, ఎక్కడెక్కడ టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువ యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరి టాప్లో. కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ పైన ఈ ఏరియాలో అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఈ విధంగా మనం బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇలా సపరేట్ బార్స్ ప్రొవైడ్ చేయడం వల్ల అమౌంట్ ఆఫ్ స్టీల్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఏం చేశారంటే బెంటప్ బార్స్ తెచ్చారు దీని ప్లేస్లో. ఇలా సపరేట్ బార్స్ పెట్టడం కన్నా బెంటప్ బార్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బెంటప్ బార్స్ అనేవి ఇలా కొంతవరకు వచ్చి తర్వాత బెండ్ అయ్యి మళ్ళీ ఇలా వస్తే మళ్ళీ ఇలాగా, తర్వాత ఇలాగా ఇలా ఉంటుంది బెంటప్ బార్ అనేది. ఇలా ఉంటుంది బెంటప్ బార్ అనేది. ఇలా చేయడం వల్ల ఏంటంటే పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అండ్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ రెండింటిని రెసిస్ట్ చేయగలదన్నమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, నెంబర్ 1, అమౌంట్ ఆఫ్ స్టీల్ తగ్గుతుంది, అంటే కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ కూడా తగ్గుతుంది. అమౌంట్ ఆఫ్ స్టీల్ తగ్గిందంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ నెంబర్ 2, మనం ఈ స్ట్రెంత్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం అంటే స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వకుండా కావాల్సిన స్ట్రెంత్ ఉంటుంది, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇది దీని ఒక మెయిన్ పర్పస్. అండ్ ఆల్సో దీనికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇది షియర్ ఫోర్సెస్ని కూడా రెసిస్ట్ చేస్తుంది. షియర్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనకి పైనుంచి పడుతున్నాయి కదా, ఇవి డైరెక్ట్ స్ట్రెస్ అంటాం, వీటిని డైరెక్ట్ స్ట్రెస్ అంటాం. షియర్ ఫోర్స్ అనేది హారిజాంటల్గా పడుతుంది, అంటే కార్నర్స్లో మాత్రమే ఉంటాయి. దీని యొక్క మెయిన్ పర్పస్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఆల్సో దీనికి ఇంకా అడిషనల్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి షియర్ స్ట్రెసెస్ని కూడా రెసిస్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా నేను ఆన్సర్ చేయడం లేదా నెక్స్ట్ వీడియోలో చెప్పడం కానీ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.